ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా నీలి నీడలు నెలకొన్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2024 ముందు వరకు ఆయన రాజకీయ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక స్టేజ్లో ఉన్నటువంటి బాలినేని 2024లో దామచర్ల జనార్దన్ మీద ఓటమి పాలవటంతో కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నాడని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని కుమారుడి మీద ఆయన అనుచర వర్గం మీద కూడా ఒంగోలులో కొంత భూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటిలో ఆయన ఎదురుదాడి చేసే క్రమంలో కూడా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తానని చెప్పి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవటం, తర్వాత మళ్ళీ జనసేనలోకి వెళ్తాడని చెప్పి కూడా కొన్ని వార్తలు హల్చల్ చేయడంతో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. నిన్న కొంతమంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ 2 వెల్నాటి మాధవరావుతో సహా 15 మంది పైగా కార్పొరేటర్లు కూడా ఆయన కలిసి ఎటు వెళ్ళొద్దు, జనసేన పార్టీలోకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా బాలినేని దగ్గర గగ్గోలు పెట్టినట్టు కూడా కొంతమంది మనకి చెప్తూ ఉన్నారు. అయితే బాలినేని జనసేనలోకి వెళ్తాడా లేదా అనే అంశాన్ని కూడా ధృవీకరించాల్సిందే అక్కడ ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు బాలినేని పార్టీ మారుతున్నాడు, జనసేనకు వెళ్తున్నాడు అనడంతో కూడా ఒంగోలులో ఆయన మీద కూడా భూ ఆరోపణలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి చేసినటువంటి ఆ భూ ఆక్రమణలపై కూడా ఇక్కడ ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా టార్గెట్ బాలినేని అని కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకుంటారా లేదా అనే అంశం అయితే ఇప్పటివరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బాలినేని అగమ్య గోచరంగా ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం కొంత క్యాడర్ అయితే బాలినేనికి అండగా ఉన్నప్పటికీ కూడా ఆయన జనసేన పార్టీలోకి కనుక వెళ్తేనే ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీని కనుక నమ్ముకుంటే దాదాపుగా ఆయన పతనం స్టార్ట్ అయినట్టే అని చెప్పి కూడా కొంతమంది అయితే చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల్లో అయితే తీవ్ర కలవరం మొదలైంది. బాలినేని కనుక పార్టీ కనుక మారే పని అయితే వాళ్ళు ఇప్పుడు సెకండ్ గ్రేడ్ నాయకులు, థర్డ్ గ్రేడ్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా ఒకసారిగా కూడా వాళ్ళు రాజకీయ భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో అంటే ఇంకా ఒక సంవత్సరంలో మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా బాలినేని నిర్ణయం పట్ల వాళ్ళైతే కొంత అలజడి వైసీపీ నేతల్లో ఉందని కూడా మనం తెలియజేసుకుంటున్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.